అయిందని చెప్పి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ తీసుకొచ్చారు ఊర్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అదెంత చూపించలేదు అంటారా? తీసేసిన తర్వాత ఈ అక్రమాలు జరిగినాయి. అంటే వాళ్ళకి తెలుసు, విఆర్ఓకి తెలుసు ఊర్లో ఏ భూమి ఉన్నది, ఏ పటేల్కి ఉంది, ఏ గౌడ్కి ఉంది, ఏ యాదవ్కి ఉంది తెలుసు. వాళ్ళని ఊడవికి పడేసి అక్రమాలు చేసిండ్రు వీళ్ళంతా చూసుకునే శక్తి మంచి భూభారతి ధరణి ద్వారా వచ్చింది. భూభారతిలో ఏమున్నాయి, ఏం అక్రమంగా ఎక్కించారు, వేటిని కూలగొట్టారు, వేటిని తీశారు, ఏ ప్రైవేట్ నుంచి ఎక్కడికి పోయినాయి అనేది అమలు పరిస్తే కదా తెలిసేది. అమలు పరచకతో లేక మేము వీరులం సూరులం సూపర్ చట్టం తెలుసు కాబట్టి చెప్తున్నాం. మాకు చట్టం చేసినాం కాబట్టి మేము చదువుకొని వచ్చినాం కాబట్టి మాకు తెలుసు మీరు చేసిన అక్రమాలను బయటికి తీయడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, సాదా బైనామాలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు న్యాయం చేయడానికి 12 లక్షల ఎకరాలు మీరైతే ప్రొవిటెడ్ లిస్ట్ లో చేసిరో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి, ఎవరైతే ఊరు చేసుకొని చచ్చిపోయారో వాళ్ళకి న్యాయం చేయడానికి. ఎవరో అమెరికాలో ఇక్కడ 100 ఎకరాలు తీసుకొని అమెరికాలో ఉంటాడు, ఎవరో అక్రమంగా సాగు చేసుకుంటారు, ఆయనకు సొంతం అయిపోతుంది ఆ భూమి. చెప్పండి మీ ద్వారానే. ఇప్పుడు రామూర్తి గారు అన్నట్టు ఈ విషయం మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము భూభారతి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారో అప్పటి నుంచి కూడా ఈ విషయం చాలా హైలైట్ అయిపోతుంది. అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు, ఇక్కడ కొనుక్కుంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా. అవును, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వారసులు ఉంటారు, ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ సర్వే చేయించి వాళ్ళ మ్యాప్ తీసుకొచ్చి ఉన్నదాని ప్రకారం ఇస్తారు. ఇంతకుముందుకు ఎవరైతే ఉన్నారు చూడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఉన్న వాళ్ళకి తీయరు, లేని వాళ్ళకి ఇస్తారు అన్నట్టుగా ఈరోజు ధరణిలో లేనటువంటి సౌలతులు, ధరణిలో లేనటువంటి అనుమతులు అప్పీల్కు లేకుండే ఈరోజు నువ్వు తహసీల్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు, నువ్వు ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు, సిసిఎల్ఏ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే నిజంగానే ఇవాళ మనం నువ్వు తప్పులు చేసినావు కాబట్టి ఆ తప్పులను అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడు తహసీల్దార్ కూడా తప్పు చేయొచ్చు బ్రదర్. ఈ రోజు కూడా భూభారతి వచ్చిన తర్వాత కూడా తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధరణిలో తప్పు అయితే ఎక్కడ పోయే పరిస్థితి లేదు కదా. రెడ్డి గారు, రమత్ గారు ఒక నిమిషం, రామకృష్ణ గారు ఒక నిమిషం. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిజంగానే రియల్ ఎస్టేట్ అంతా కూడా పడిపోయింది. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు నిజంగానే అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఎవరు బయటపడట్లేదు. అంటే గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడితే మాకు ప్రాబ్లం అవుతుందేమో, మా ఆస్తులకైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఆ మాట అయితే నిజంగా ఈ 16-14 నెలల నుంచి వినిపిస్తూనే ఉంది కదా. ఎందుకు రియల్ ఎస్టేట్ అంత డల్ అయిపోవడానికి రీజన్? ఒకటండి, గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుందా అండి? నేను ఒకటే చెప్తాను, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత 100 కోట్లకు అని చెప్పి తీసుకొచ్చిండ్రు. ఏది నియో పోలీస్ దగ్గర 100 కోట్లను పెట్టడం జరిగింది. దాన్ని ఎంత భాగవతం ఉంది తెలుసా అండి? ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదు అవి. ఆ రోజు ఏం చెప్పింది తెలుసా అండి? 1 ఎకరము లేఅవుట్ చేస్తే దాంట్లో 1,05,000 ఎస్ఎఫ్టీ మాత్రం కట్టాలి. ఏదైతే నియో పోలీస్ లేదా చెప్పిరో 100 కోట్లు పలికింది, తర్వాత ఇంత మా రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పి అంబకదంతా. దాంట్లో ఏమో అమెండ్మెంట్ స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇదే బీఆర్ఎస్